కానీ 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమాకి సంబంధించి మాట్లాడితే 'చికిరి చికిరి' ఆ! సాంగ్ అప్పుడు అవును. నేను మాస్టర్‌కి ఫోన్ చేశాను. ఆ పాట చూడగానే ఆ! అరే! చాలా చాలా యూనిక్‌గా ఉంది. అవును సార్. 'రామ్ చరణ్' గారు లాంటి ఒక మంచి డాన్సర్‌కే కొత్తగా అనిపిస్తుంది జానీ గారు. అవును. బావుంటది అంటే నిజమంటావా చెప్పు డార్లింగ్ నిజం చెప్పు అంటే రిక్వెస్ట్ ఆయన ఎలా మాట్లాడతాడో మీకు తెలుసుగా. అవును సార్. ఆయనకి నమ్మిన దాకా చాలా ప్రేమగా మాట్లాడతాడు. అంటే లేదు 100% ఇది 100,000,000 కొడతది. చాలా అవును. తక్కువ టైంలో చెప్పారు. చూడమని చెప్పాను. చెప్పారు. కట్ చేస్తే అది చెప్పారు. కొట్టగానే అసలు నిజంగా మనం చెప్పాం కదా! టాలెంట్ మనిషిలో అవతల వ్యక్తిలో నుంచి ఏం పట్టుకోవాలనేది తెలియాలి గదా! అవును సార్. అవునవును. చూడటానికి ఎవరికైనా 3 నిమిషాలు పాటలానే ఉంటది. అవును సార్. దానికి ఎంత లేదు కష్టపడాలి. దానికి వాళ్ళెంత కష్టపడ్డారు, ఎన్ని లొకేషన్స్ తిరిగారు. హ్మ్. పూణేలో షూట్ చేశారు. కొండలు పైకెక్కారు సార్. అవును. అసల అసలు కొండ ఎక్కటం అనేది చాలా, చాలా తిరిగారు సార్. అందరు టీమ్ మొత్తం కష్టపడింది సార్. హ్మ్. ఈరోజు ఆ కష్టానికి ఫలితమే ఆడియన్స్ రెస్పాన్స్. కానీ యాక్చువల్లీ ఒకటే పాటంట ఫస్ట్ మీకు జానీ మాస్టర్ గారికి అగ్రీమెంటు. ఆ పాట తర్వాత ఇప్పుడు వరుసగా 3 పాటలు మళ్ళీ జానీ మాస్టర్ చేయాలని చెప్పారట. చేయాలి సార్. ఆహా! అది బ్లెస్సింగ్ సార్ అంతే.